హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, ప్రజలకు సంబంధించిన వ్యతిరేకమైన నిర్ణయాలు, దాంతోపాటు విపక్ష పార్టీల యొక్క పోరాటం, ఈ తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్న మంచేంది చెడేంది అన్ని విషయాలకు కూడా క్లారిటీగా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మరో నలుగురికి కూడా షేర్ చేయండి. రైట్, ఇక నేరుగా కూడా నేను ఈరోజు వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. దానికంటే ముందు ఈ ఒక్క అంశాన్ని చూడొచ్చు. మార్పు అంటే ఇదేనా? మేస్త్రి ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్పు, నంది నుండి గద్దర్ అవార్డులుగా మార్పు, టీఎస్ నుండి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు, ఉన్న పేర్లలో మార్పులు చేయడం అంటేనే మార్పు అంటూ కూడా ప్రస్తుతం ఇది విపక్ష పార్టీలకు అస్త్రంగా మారిపోయింది. ఎందుకు అస్త్రంగా మారింది అంటే దీంట్లో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇక్కడ మార్పు పేరుతో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క తలరాతలను మార్పు చెందించిందా? దాంతోపాటు గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అంటూ చెప్పిన పార్టీపై విమర్శలు గుప్పించలు ఈడీ కానీ సిబిఐ కానీ అనేక రకాల దర్యాప్తు సంస్థలకు అనేక చోట్ల కూడా కంప్లైంట్లు ఇచ్చి లేఖలను అస్త్రాలను సంధించిన పరిస్థితి కనబడింది. మరి అలాంటప్పుడు ఆ లేఖలన్నింటి మీద ఇప్పుడు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసే కాబట్టి ఎంత మేరకు వాటి మీద దర్యాప్తు చేయబోతున్నది? ఇప్పటి వరకు విచారణ పేరుతోనే కాలయాపన చేశారా, లేకపోతే నిజంగా కూడా దర్యాప్తు ముమ్మరం జరిగిందా అనేది తెలంగాణ ప్రజలలో ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఎందుకు అంటే గతంలో విపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శ అస్త్రాలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి చేసిన తప్పిదాలను బయటికి తీసి ప్రజా కోర్టులో ఉంచలేకపోవడానికి కారణమేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, దాంతోపాటు ప్రగతి భవన్ కావచ్చు, అమరవీరుల స్మారక చిహ్నం కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు, లేకపోతే ఇటు మేడారం, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజ్లన్నీ కావచ్చు, ఇటు పోతిరెడ్డిపాడు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ప్రతి దాని మీద కూడా విమర్శన అస్త్రాలు సంధించిన కాంగ్రెస్ పార్టీ మరి నేడు అధికారంలోకి వచ్చినాక ఏ మేరకు వాటిలో దర్యాప్తు చేయబోయింది, ఏ మేరకు వాటిని దర్యాప్తు చేస్తున్నది అనేది క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు విపక్షాలకు అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఆయుధాలను ఇస్తున్నది అని చెప్పడంలో కూడా మరో డౌట్ లేకపోలేదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ప్రజాభవన్ పేరును ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చి తెలంగాణలోని ప్రతి ఒక్కరి కూడా సమస్యలను మేము పరిష్కరిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం అదేవిధంగా శుక్రవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూర్తిగా కూడా మీ వినతి పత్రాలను మేము స్వీకరిస్తామంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఒక గొప్ప ఆలోచనే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసినప్పుడు దాని అమలు కూడా అంతే గొప్పగా ఉండాలి కదా. మరి ఏమైంది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి. ఎందుకు అంటే ప్రజాభవన్ పేరును కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాభవన్ వీడి ప్రజల్లోకి రాలేకపోతున్నాడు. దాంతోపాటు దాని చుట్టూ కూడా ముళ్ళ కంచెను పెట్టుకున్నారు. ఆ ముళ్ళ కంచెను దాటి ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవలేకపోతున్నారనేది గతం. ఆ తర్వాత ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఇంకో పక్కన ఈ ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాని ముందు కంచెను కూడా కూల్చేసిన పరిస్థితి కనబడింది. దానిపై అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2012లోనే పూర్తి స్థాయిలో కూడా అప్పటి ముఖ్యమంత్రి దీన్ని వేయించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజాభవన్ను ప్రగతి భవన్గా మార్చినప్పుడు ఇందులో నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదుల సంఖ్య ఎంత? ఈ సంఖ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటుంది? దాంట్లో ఇప్పటి వరకు ఆ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఈ పరిష్కారం ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా జరిగింది అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మారిన తర్వాత ఫిర్యాదులైతే స్వీకరించారు, వాటి సంఖ్య కానీ వాటిలో ఎన్ని పరిష్కరించామని చెప్పలేకపోవడం ప్రభుత్వం యొక్క మైనస్. అది విపక్ష పార్టీలకు ఆయుధం. ఇక రెండోది నంది నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ ప్రజలారా.
నంది నుంచి గద్దర్ అవార్డులకు మార్పు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ గద్దర్ మీద ప్రేమే ఉంటే, ఈ గద్దర్ మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రేమే ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి గద్దర్ మీద ఆ అమితమైన ప్రేమ ఉంటే వీళ్ళు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ఈ గద్దర్ మీద ప్రేమ ఉంటే వాళ్ళ కుమారుడు కూతురు అంటే వెన్నెల కావచ్చు లేదా సూర్య కావచ్చు, వీళ్ళిద్దరికీ ఒక ఎమ్మెల్సీ పదవిస్తే తప్పేంటి అనేది ఒక మరో ప్రశ్న. ఇది విపక్షాలకు ఆయుధంగా మారిపోయిన పరిస్థితి. సరే, పేరులో మార్పులు జరిగినాయి, ఓకే, దీన్ని అంగీకరిస్తారా అంగీకరించరా అది తెలంగాణ ప్రజల ఇష్టం, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ ఇక్కడ గద్దర్ మీద ప్రేమ ఉంటే ఆ పార్టీ కోసం గతంలో తాను మాట్లాడిన మాటలు కానీ, తాను రాసిన పాటలు కానీ, కొత్తగా ఏర్పడిన 2014లో అప్పుడు ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి మీద యుద్ధం కానీ ఇవన్నీ చేస్తుంది. కాబట్టి గద్దర్ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ పదవిస్తే తప్పేంటి అనేది మరో ప్రశ్నగా మారింది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, టీఎస్ కాస్త టీజీగా ఇది గతంలో కూడా 2014 నుంచి 2018 వరకు ఒక రకంగా కూడా అప్పటి కేబినెట్ కూడా చాలా రకాలుగా చర్చలు కొనసాగింది. దాంట్లో వాస్తవాలు ఏంటి, ఎందుకోసం టీఎస్ను టీజీగా మారుస్తున్నాం అనేది కూడా మనం చూస్తున్నాం. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2001లో కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టిండు. ఆ తర్వాత 1969 మొదటి ఉద్యమంగా మారిపోయింది. 2014 కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ 3 అంకెలను మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా. 1969 ఉద్యమం ఏ విధంగా నీరు గారిపోయింది. అప్పుడు దాదాపుగా 400 నుంచి 600 మంది ఇదే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన పరిస్థితి. అప్పటి వాళ్ళు ఇంకొంతమంది కూడా ఇప్పటికీ కూడా చాలామంది వృద్ధ వయసులో కూడా ఇందిరా పార్క్ వద్ద గతంలో వాళ్ళ ఆందోళన చేసిన ఘట్టాలను కూడా మనం చూసాం. సో ఈ ఒక్క అంశం అయితే దాని తర్వాత 2001 ఇది కేసీఆర్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఏ విధంగా రాష్ట్రం నష్టపోతుంది, ఈ రాష్ట్రంలోని మంచి చెడేంది, ఈ రాష్ట్రం ఎందుకు కావాలి ఏంటి అనేది మొదలుపెట్టిండు. జై తెలంగాణ అని మొదలుపెట్టి నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్ తెలంగాణ ప్రజల ముందుంచిండు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2009 ఇక్కడ ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం ఉందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒక అంశం కీలక ప్రకటన వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం, దానికి సానుకూలత వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత 2014లో ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాల్సిన బాధ్యత అంత అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో ఇదే తెలంగాణ ఉద్యమంలో తెలుగు తల్లికి సంబంధించి విగ్రహావిష్కరణ జరిగిన ఈ 2 అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 2 ప్రభుత్వాలు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ సమాధానం ఇరువురు కూడా ప్రజాకోట్ అంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి యొక్క రూపం ఏ విధంగా ఉండాలి, దానిని ఎవరు తయారు చేసిన, ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందని గతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళు, అదేవిధంగా కేసీఆర్ ఇంకా చాలామంది మేధావులు గద్దర్తో సహా అందరూ కూడా అప్పట్లో పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తర్వాత వాళ్ళందరి ఆలోచనల నుండి వచ్చింది అప్పుడు విగ్రహం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నది? మార్పులు చేయడం వల్ల దేనికి ప్రయోజనం, దేనికి సంకేతం, ఎందుకోసం తెలంగాణ తల్లిలో మార్పులు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తున్నది, దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయితే అయ్యిర్రు, దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ కూడా ఏది అమరవీరుల కుటుంబానికి దాదాపుగా అప్పటి ప్రభుత్వం 650 మందికి మాత్రమే న్యాయం చేసింది, మిగతా వాళ్లకు చేయలేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అనేది మరో అంశం. ఇక తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒక విషయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా. ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు దేనికోసం అంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీఎం సీట్లో కూర్చున్న ఏ వ్యక్తి అయినా కావచ్చు,
అది సామాన్యుడైనా అసామాన్యుడిగా మారడానికి ఆ కుర్చీ అనేది ఒక వేదికగా మారిపోతుంది. ఆ సీఎం కుర్చీలో కూర్చొని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది యొక్క తలరాతలను మార్చే కుర్చీ అది. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, రైతులకు త్రాగునీటు, వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి సాయానికి, పంట గిట్టుబాటు ధర రావడానికి, నకిలీ విత్తనాలను పూర్తిగా నిషేధించడానికి, దాంతోపాటు కార్మిక కర్షక సోదరులందరికీ వేతనాలు వాళ్ళ యొక్క రక్షణ కోసం పనిచేయడం కానీ, విద్యా వైద్యానికి సంబంధించి అన్ని రకాలుగా ఈ 4 కోట్ల మందికి కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా ఆ కుర్చీ అనేది అక్కడ నుండే ఆరంభమవుతుంది. ఆ ఆలోచనల నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అనేది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది. మీ అందరికీ గుర్తుందో లేదో గతాన్ని ఒక్కసారి తవ్వి చూద్దాం. భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఈ భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా మనం గతంలో చదివినాం. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేసినాం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. మరి అలాంటప్పుడు ఆ మేనిఫెస్టోలోని అంశాలని అమలు చేయనప్పుడు, అది ఏ ప్రభుత్వం అయినప్పుడు అలవి కాని హామీలు ఇవ్వడం దేనికి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాజ్యాంగానికి లోబడి ప్రజల శ్రేయస్సు కోసం మరొకసారి చరిత్రలో నిలిచిపోయేందుకు ఒక పేరు లెక్కించుకోవాలంటే మీ అందరికీ గుర్తుంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి అప్పట్లో ఒక రైతు ప్రభుత్వంగా కూడా దానికి పేరు వచ్చింది. ఎందుకంటే అప్పుడు చాలా రకాలుగా స్కీమ్లు కూడా తెలంగాణ ప్రజలందరికీ ఆకట్టుకునే విధంగా కావచ్చు, వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా కొత్త పథకాలను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలను భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్లుండేది అనేది చూపెట్టిండు. ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అదే పరిస్థితి చేసిండు. కాదంటే ఆయన చేసిన మైనస్ ఏంటి అంటే ప్రచారం చేసుకోలేకపోవడం. ఈ ప్రచారం అనేది చేసుకోకపోవడం వల్ల ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మైనస్గా మారిపోయింది అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలే చెప్తున్న పరిస్థితి అయితే కనబడ్డది. ఎందుకు అంటే పూర్తిగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి అదే చేసి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది అనేది మరికొంతమంది. అంటే చాలా తప్పులు జరిగినాయి ప్రభుత్వానికి సంబంధించి, 1, 2 అని చెప్పడానికి లేదు. సో పూర్తి స్థాయిలో ఆ తప్పులన్నీ కూడా ఎత్తి చూపే ప్రయత్నం కూడా మనం చేశాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా చేస్తున్నాం. సో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా మారితే, ప్రజలకు వాళ్ళకు అవసరాలను తీర్చే విధంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేస్తే తప్పులేదు. కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత కక్షల కోసం పోతే మాత్రమే ఆ ప్రభుత్వానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లే ప్రయత్నం అయితే ఏర్పడుతుంది. రైట్. ఇక దానితో పాటుగా నిన్న కేసీఆర్ బయటికి వచ్చిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చిన ఉద్యమ నేత అంతే. ఇంకా కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగు సైరన్. శాసనసభలో ఇప్పుడు బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 39 మంది అంటే ఆషామాషి నెంబర్ కాదు. ప్రభుత్వం మెడలు వంచే వరకు మన ఎమ్మెల్యేలు సభలో కొట్లాడతారు. సభ బయట ప్రజల్లో ఉండి నాయకులు కొట్లాడతారు. 600 అయినా నల్గొండ సభ పెట్టి తీరుతాం. బీఆర్ఎస్ కార్యకర్తలకు కొట్లాడడం కొత్త కాదు. ఉద్యమంలో అనేక పోరాటాలు చేస్తాం. జిట్టా బాలకృష్ణారెడ్డి, మనం మళ్ళా పాత రోజులు గుర్తుదు చేసుకుందాం, కొట్లాటకు సిద్ధమవుదామా, నల్గొండ తల్వార్లో తిప్పుదామా రవీందర్ సింగ్ అంటూ బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలు చేస్తున్నాం. సీఎం రేవంత్కు ప్రాజెక్టులపై అవగాహన లేదు. వాటిని కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదు. ప్రాజెక్టులపై కేంద్రానికి పెత్తనం ఇస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మేము ఏనాడు ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టులకు నీళ్ల గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేస్తుంది. ప్రాజెక్టులు కేంద్ర ఆధీనంలోకి వెళ్తే తెలంగాణ నష్టపోతుంది. ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి. ప్రజా ప్రయోజనాలు వదిలి కాంగ్రెస్ నేతలు అవగాహన లేమితో ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడింది. ఏం జరిగింది ఒకసారి చూద్దాం. నల్గొండలో 13వ సభ. కాంగ్రెస్ సర్కార్ నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి. బహిరంగ సభకు అనుమతి ఎట్లా ఇవ్వరో చూద్దాం. 600 అయినా నల్గొండలో భారీ జనంతో సభ. బీఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్ సభ కోసం పార్టీ సమన్వయకర్తల నియామకం అంటూ కూడా మొదటి అంశాన్ని చూస్తాం. ఒక్కసారి చూద్దాం. ఇక తెలంగాణ కోసం ఎందాకైనా హక్కుల కోసం తెగంచి కొట్లాడుని. 10 ఏళ్ల ప్రాజెక్టులు కాపాడినం. నెల రోజులకైనా సర్కార్ ధారాదత్తం. నెల రోజులకే సర్కార్ ధారాదత్తం చేసింది. బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు. ఉడత ఊపులకు బెదిరేది లేదు. మమ్మల్ని ఆపటం రేవంత్ రెడ్డిని మించిన హేమీలతోనే కాలేదు.
నన్ను నా పార్టీని ఎవ్వరూ టచ్ చేయలేరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా 10 ఏళ్లలో ఏనాడు తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించలేదు. ఏకపక్షంగా నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఒక సందర్భంలో బెదిరించారు. కావాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకో, ప్రాజెక్టులను మాత్రం అప్పగించమని తేల్చి చెప్పిన నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పదిలంగా కాపాడుకున్నాం. ఇప్పుడు పరాయి వాళ్ళు పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడు వెనక్కిపోడు. ఉడుపులకు బెదిరింపులకు భయపడం కేసీఆర్. రిజర్వాయర్లు కట్టుకుంటాం, సహకరించండి. తెలంగాణను కోరిన కర్ణాటక. తుంగభద్ర ఎగువన జలాశయ నిర్మాణానికి కర్ణాటక ఏర్పాట్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి తోడ్పాటునివ్వండి. తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే వినతి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అంచు కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. చాలామంది ఏమన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉన్న కాలువలు కానీ రిజర్వాయర్లు కానీ మిగతా ఏవైనా కూడా, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉంది, గాడి వరకే పరిమితం అవుతుందంటే తప్పు. దాని చుట్టూ ఉన్న ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ కానుండి సుందిల్లా, అన్నారం, ఇవన్నింటినీ కలిపితేనే ఒక ప్రాజెక్టు, దాని పేరే కాళేశ్వరం. ఈ విషయాన్ని చాలామంది తెలియక ఆగమాగమైపోతారు. ఇక తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ నేత బరిలో దిగిండు. బరిలో దిగనంత వరకే ఏదైనా, బరిలో దిగిన తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అక్కడ ఎలాంటి కష్ట నష్టాలైనా కూడా వచ్చినా కూడా గతంలో 2001 నుంచి 2014 వరకు అది తెలంగాణ ప్రాంత బిడ్డలు, మన ప్రాంతం వాని మీద పోరాటం చేయాలి, పరాయి ప్రాంతం వాని మీద పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అప్పుడు కేసులు కానీ ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాలుగా ఇదే ఉద్యమ నేత ఏ విధంగా బాధపడ్డాడో మనందరికీ తెలుసు. ఆఖరికి కేసీఆర్ను ఒక దశలో ఏం చేయాలి అంటూ కూడా ఆలోచనలో వచ్చిన పరిస్థితి కనబడ్డది. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమం కోసం దాదాపుగా 14 సంవత్సరాల పాటు ఏ విధంగా పోరాటం చేసిండో చూసిరు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అటు వాళ్ళకున్న సలహాదారులు కానీ ఇటు వీళ్ళకున్న అంటే అధికారులు కానీ ఈ అధికారుల మాట వినకపోవడం, దానితో పాటు సలహాదారుల మాట వినకపోవడం. ఇంకొకటి మీ అందరికీ తెలిసిన విషయం, మొన్ననే మనం చూస్తున్నాం ఒక పత్రికలో ఏమని చాలా క్లారిటీగా రాసిల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భాషను మార్చుకోవాలి అని ఒక అంశాన్ని తెర మీదికి వచ్చే ప్రయత్నం కానీ, దానితో పాటుగా పథకాల విషయంలో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలంటూ ముఖ్యమంత్రి హెచ్చరించిండు అనగానే మధ్యలో నుంచి తుమ్మల నాగేశ్వరరావు అదే సెక్రటరియట్ నుండి మధ్యలో ఆ మీటింగ్ మధ్యలో నుండి వెళ్ళిపోయిన సంఘటన కూడా మనం చూసాం. నేనేమంటున్నానంటే ఏదైతే ఒక అంశం ఉందో ఇది మన రాష్ట్ర ప్రజల కోసం కానీ మన ప్రాంతం కోసం కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని భవిష్యత్తులో ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏ విధంగా ఉండాలి అనేది చూడొచ్చు. ఎందుకంటే 1969 ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు కొందరు ఉండొచ్చు, కొందరు లేకపోవచ్చు. కానీ ఆనాటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ 2001లో నాంది అయిందా లేదా? నేడు ప్రశ్నించే గొంతుకలైనా పోరాటం చేసే యోధులైనా లేకపోతే ఇంకెవరైనా అందరూ కూడా భవిష్యత్తు తరాలకు ఈరోజు ఒకరు కాకపోతే ఇంకొకరు పూర్తి స్థాయిలో సిద్ధమైన ఘటనలు కూడా చూసాం. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో నల్గొండలో సభ పెడతామంటే పూర్తి స్థాయిలో నల్గొండకు సంబంధించి ఆ సభ లేదు అంటూ కూడా ఏదో నేను పత్రికలో చూస్తాను ఒకసారి. దానికి సంబంధించి కూడా అక్కడ ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్కు సంబంధించి కూడా ఓకే వాళ్ళ పత్రికలలో చూద్దాం. వాళ్ళు పూర్తి స్థాయిలో ఎందుకు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమం మొదలు పెడితే ఎట్లుంటుంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. రైట్, దాన్ని ఈవినింగ్ లైవ్లో ఖచ్చితంగా నేను తీసుకొస్తా. అయితే ఇక్కడ ప్రాజెక్టుల కోసం అని కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డల అవసరాలు, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు చూడాలి. ఈరోజు కనుక ప్రాజెక్టులు కనుక కేంద్రం ఆధీనంలోకి పోతే ఏమవుతుంది? మనకు బుక్కెడ నీళ్ళు కావాలన్నా అని బతిలాడాలి, పంట కిందని నీళ్ళు కావాలన్నా బతిలాడాలి, దానికి లేఖలు పెట్టాలి, రాయాలి, పోవాలి, తిరగాలి. ఇక మన్ను మశానం ఎంత మోపు అవుతుందో మీ అందరికీ తెలుసు. ఏది కావాలన్నా చెలో ఢిల్లీ,
ఒకసారి ఆలోచించండి. మన దగ్గర మనం వండుకున్న భూవనో మనం పండించుకున్న పంటనో మన ఇష్టం. ఇది మన చేతిలో, మన ఆధీనంలో, మన రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కేఆర్ఎంబీసీకి సంబంధించి వాళ్ళకి అప్పచెప్తే కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఏముండదు కదా. తెలంగాణ ప్రజలారా దీన్ని ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలకండి. ఖచ్చితంగా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మనం తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు, 3 ట్యాగ్లైన్లు. దాంట్లో నియామకాలు అప్పటి ప్రభుత్వం వైఫల్యం చెందింది, నీళ్లకు సంబంధించి సక్సెస్ అయింది, నిధులకు సంబంధించి అప్పులపాలు అయిపోయిందని అప్పుడు చెప్పినాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రాజెక్టులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోనిచ్చే పరిస్థితి ఉండదు. మన ప్రాజెక్టులు మనవే, మన ప్రాంతం మనదే. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో జరగబోయేది ఏదైనా యుద్ధం చేయాల్సి యుద్ధం చేయాల్సిందే. అండగా కేసీఆర్ ఉంటాడు తెలంగాణ ప్రజలకు సంబంధించి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో పెద్ద మైనస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏం చేయనుండే అంటే ఇప్పటివరకే కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి లోతుగా కూడా అధ్యయనం చేసి దాన్ని పూర్తి స్థాయిలో అధికారుల నుంచి తీసుకొచ్చుకొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ ఒక మాట చెప్పిండు. కేసీఆర్ గారు చాలా క్లారిటీగా కూడా ఒక మాట చెప్పిండు. ఏమని అంటే షెకావత్ ఒక సందర్భంలో అప్పటి ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బెదిరించిండు. ఏమని బెదిరించిండంటే కావాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకో. ఇది చిన్న పదమే కావచ్చు, కానీ దాంట్లో చాలా డెప్త్ ఉన్నది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేసి లేదా కేసీఆర్ గారిని అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టి లేకపోతే రాష్ట్రంలో అధికార పార్టీని అతలాకుతలం చేయడానికి అప్పట్లో ఒక రకమైన బెదిరింపులు వచ్చినాయని స్వయాన కేసీఆరే చెప్పిండు. ఇక చూడండి, కావాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుకో, ప్రాజెక్టులను మాత్రం అప్పగించడం లేదని చెప్పిండు. సో ఇది క్లారిటీ. ఇప్పటికీ కూడా దీని గురించి ఇంకా ఆలోచనలో పడితే ఇది ప్రభుత్వానికి గుడ్డలు పెట్టులాను. మొదటి ఉద్యమం నాంది ఇక్కడ నుండే వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి దీని మీద చేయాల్సిందేంది? ఇప్పటికైనా దీంట్లో జరిగే వాస్తవాలను, లోతులను అన్నింటినీ కూడా సలహాదారులు, అధికారుల నుండి పూర్తిగా ఫైల్స్ అనేది తెప్పించుకొని దాన్ని రివ్యూ, సమీక్షా సమావేశం పెట్టి దీన్ని ఎట్లా పోతే బాగుంటుంది, కేంద్రం ఆధీనంలోకి వెళ్లకుండా మన చేతిలోనే ఉంటూ కేంద్రానికి ఏం సమాధానం చెప్పాలి, లేకపోతే రాష్ట్రానికి సంబంధించి హక్కులను ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజలకు సంబంధించి నీళ్లను దప్పికని ఏ విధంగా తీర్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. లేకపోతే ఇది విపక్షానికి ఆయుధంగా మారిపోతుంది. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమో లేకపోతే ఇంకేదో అని ప్రజలు చూడరు. ఇక్కడ మన ప్రాజెక్టులు పోతున్నాయనే కంటెంట్ను తెలంగాణ ప్రజల మైండ్లో పడ్డది అంటే అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోరు. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై రైతుల సమరశంఖం పూరించారు. రుణమాఫీ ఎగవేత, సాగులో బడ్జెట్లో కోత పెట్టడాన్ని నిరసిస్తూ వేలాది మంది రైతులు మంగళవారం చలో బెంగళూరు కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 5,000 మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మీరు గతంలో కూడా ఇది ఎక్కడ అంటే ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో అప్పుడు కూడా రైతన్నలు ఏంది అంటే భూ చట్టాలను తీసుకొస్తా అంటే కేంద్రం మీద దాదాపుగా సంవత్సరం 365 రోజులు 6 నెలల పాటు ఉధృతమైన పోరాటం చేసి ఢిల్లీ సరిహద్దులలో కూర్చొని వాస్తవాలు ఏంటి అనేది కూడా యావత్తు దేశానికి వాళ్ళు ఏ విధంగా నిరసన వ్యక్తం చేశారు. వాళ్లకు మంచినీళ్ళు కానీ ఇతరత్ర అన్ని సోర్సులను బంద్ చేసినా కూడా తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేసిన రైతుల చరిత్ర అది. ఈరోజు మళ్ళొక్కసారి కూడా కర్ణాటకలో ఏంది అంటే రుణమాఫీకి సంబంధించి ఎగవేత కానీ సాగులో బడ్జెట్లో కోత పెట్టడానికి కూడా నిరసిస్తూ దాదాపుగా 5,000 మంది రైతులకు సంబంధించి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం జరిగింది. అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఏ విధంగా. తెలంగాణలో కొనుగోలుల కొర్రీలపై కన్నెర్రత. పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న వ్యాపారుల తీరును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం రైతులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. లక్ష్మీపురం జిన్నింగ్ మిల్లు వద్ద రహదారిపై బైఠాయించారు. క్వింటాళ్లకు కిలో చొప్పున వ్యాపారులు తారం తీస్తుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను. ఒక క్వింటాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక తరుగు తీస్తే ఏం మిగులుతుంది రైతన్నకు? 6 కాలం పంట చేసి పెట్టుబడి తెచ్చి అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి పురుగులు నీళ్లు కరెంటు అన్నింటిని ఎదుర్కొని పంట పండిస్తే కనీసం మద్దతు ధర ప్రకటించలేని పరిస్థితులు అన్నదాతలు ఇంకా నిరసన చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. అన్నదాత ఎప్పుడు రోడ్డు మీదకి రావద్దు. అన్నదాత ఉండాల్సింది కేవలం పంట చేనులలో మాత్రమే ఉండాలి. రైతన్న ఉండాల్సింది పంట చేనులలో మాత్రమే. రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు చేసే పరిస్థితి రైతన్నకు ఎప్పుడు రావద్దు. వస్తే అది దుర్మార్గం అయిపోతుంది. చూడరు
ఇక ఫ్రాడ్ కంపెనీకి మూసీ ప్రాజెక్ట్ అంటూ కూడా చూడొచ్చు. ఆసక్తి వ్యక్తపరిచిన సింగపూర్ సంస్థ మెయిన్హార్ట్ పాకిస్తాన్లో ప్రజలను బ్యాంకులను ముంచిన కంపెనీ. వేల కోట్ల కుంభకోణంపై పాక్లో కేసులు విచారణలు. సీఎం సమక్షంలో సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మూసీపై నమూనాలు రూపొందించాలని కోరిన రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏముంటుంది అంటే ఏ కంపెనీ వచ్చినా ఏముంటుంది దాంట్లో అర్థం. ఏ రాజకీయ నాయకుడైనా తమ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం చూస్తాడు తప్ప తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయాలి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, లేదు నేను చరిత్రలో మిగిలిపోవాలని ఏ ఒక్కరూ చూడరు. ఏంది అంటే తమ యొక్క వ్యక్తిగత ఆర్థికంగా డెవలప్మెంట్ కావచ్చు, తమ బంధువులు జనగణం అందరినీ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అంతకుమించి ఇందులో జరిగే విషయం అంటూ ఇంకేమీ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు తెలంగాణ. ఈ కంపెనీ మీదకి సంబంధించిన మరి ఆధారాలు రాసినప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా బయట పెడితే ఇంకా బాగుండు. ఇక మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ. పైప్ లైన్స్ పన్నులపై విచారణకు సర్కార్ ఆదేశం, ఫిర్యాదులు వచ్చాయంటూ ఎంక్వైరీ. భగీరథపై సచివాలయంలో సీఎం సమీక్ష. ఆల్రెడీ మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇదే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మిషన్ భగీరథ. ఈ విచారణలు విచారణగానే మిగిలిపోవద్దు. అది ప్రజల ముంగట వెట్టిగో ఇంత దొంగతనం జరిగింది, ఇంత మంచి జరిగింది అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. ఇక కృష్ణా ప్రాజెక్టుల కోసం మరో ఉద్యమం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా 17 ఎంపీ సీట్లను గెలవడమే బీజేపీ లక్ష్యం. హైదరాబాద్ సీట్పై పాగా వేస్తాం, ఈసారి మా తడాకా చూపిస్తాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలకు 17 స్థానాలు మేము గెలుపుతామంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయితే మొదలు పెడుతున్నది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇండియా కూటమికి వ్యాధులు అంత్యక్రియ పూర్తి చేస్తున్న నితిన్ యూపీ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వస్తుంది అనేది ఇది పగటి కల. ఎన్నో సర్వే సంస్థలు ఎన్నో రకాలుగా చెప్పినాయి. జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. గతంలో కేవలం జోడో యాత్ర పేరుతోని కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఆ పేరు అంతటితోనే ముగియబోతున్నది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక కాళేశ్వరంతో తెలంగాణకు సర్వనాశనం. కృష్ణా జలాలపై దమ్ముంటే చర్చకు రావాలి. కేసీఆర్కు మంత్రి ఉత్తమ్ సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ ఈటెల రాజేందర్కి సంబంధించిన అంశం. ఇక్కడ ఏంది అంటే ఏది జరగాలన్నా ఇప్పుడు రానున్న అసెంబ్లీ సమావేశాలు అయితే ఎట్లాగున్నాయి, ఆ సమావేశాలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు 10 ఏళ్ల పాటు ఎక్కడికి పోయారో చెప్పాలి. ఏంది పూలే గురించి ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ నేతలు ఘాటు ప్రశ్న అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం చూద్దాం. ఇవాళ 7వ తారీఖు జీతం ఇంకా రాలే, 1వ తేదీనే ఇచ్చామంటూ సర్కారు ప్రకటన. చరిత్రలో ఎన్నడూ చూడలేదంటూ ప్రచారం. ఇంట్లో వాళ్ళే నమ్మలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు. అయినా ఇంకా జీతం రాలేదంటున్న ఉద్యోగులు 10 మందికి ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నారని ఆగ్రహం. ఇక ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు ఎట్లుంటాయో మీ అందరికీ తెలుసు కదా. అటొచ్చే ఆ అధికారి, ఇటొచ్చి ఏ ఆఫీసర్, అటొచ్చే ఆఫీసర్ వాళ్ళు ఇల్లి తలకాయ నొప్పిలేదు. ఇక వాళ్ళది ఎట్లా అంటే కొంతమందికి సేఫ్ జోన్లో ఉండొచ్చు, కొంతమంది కష్టకాలంలో ఉండొచ్చు. మొత్తానికి అధికారులను మాత్రం గత ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అదే సెక్రటరియట్లో సంబరాలు చేసుకున్నారు అధికారులు. ఈరోజు జీతాలు రాక ఇబ్బంది పడేది కూడా వాళ్ళే. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఏది రాదు అనేది తెలుసుకోలేకపోతారు. ప్రభుత్వాలు మారితే పాలన మారాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కాదు ఇక్కడ మారాల్సి, పాలనా వ్యవస్థ. పాలనలో మార్పులు వస్తే అప్పుడు ఎవరైనా సంబరంగా ఉంటారు. ఏముంటుంది అందులో? ఇక కాస్ట్లీ గిఫ్ట్. రవాణా శాఖ మంత్రి దగ్గర ట్రావెల్స్ ఓనర్ కారు. ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ కారులో మంత్రి పొన్నం చక్కర్లు. అదే కారులో మేడారం వెళ్ళిన సీతక్క పొన్నం. అంత కాస్ట్లీ ఆ కారు మంత్రి ఎందుకు ఇచ్చారు? గిఫ్ట్ ఇచ్చారా, ఫ్రెండ్షిప్లో ఇచ్చారా? 2 నెలల్లోనే కాస్ట్లీ కారు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి వార్తలకొక్కారు. ఆయన వాడుతున్న 22BH7958D నెంబర్ నలుపు రంగులో టొయాటో వైల్డ్ ఫైర్ కారును సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. దాదాపు 1.5 కోటి విలువైన కారులో మంత్రి సీతక్కతో కలిసి సోమవారం రోజు మేడారం వెళ్లారు. అయితే గతంలో వేరే కారులో తిరిగిన పొన్నం ప్రభాకర్ ఈ కొత్త కారు ఎప్పుడు కొన్నారనే చర్చ సర్వత్రా మొదలైంది. అయితే అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన కారు కావడంతో ఎవరైనా బంధువులది కావచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఎవరి పేరిట ఉందని చెక్ చేస్తే ముత్యాల సునీల్ కుమార్ అనే వ్యక్తి పేరిట ఉంది. అది రిజిస్ట్రేషన్ ఉంది. ఆయన ఆరెంజ్ ట్రావెల్స్కు అధినేత. 550కి పైగా బస్సులు ఉన్నాయి. ట్రావెల్స్ రంగంలో చాలా కాలంగా ఉన్నారు. ట్రావెల్స్ నడుపుతున్న వారికి నిత్యం రవాణా శాఖతో పని. అలాంటి రవాణా శాఖ మంత్రి దగ్గర అధినేత కారు ఉండడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
ఎందుకు కలుగుతున్నాయి ఈ అనుమానాలు అంటే, ఒక అధినేత కారు మరి దోస్తానంలో తీసుకున్నారా ఏంది అనేది చూస్తే మరి ఆయన ఎప్పటి నుంచి దోస్తు ఏం కథ అనేది ఇక అన్న పొన్నమననే చెప్పాలి. V6 ఓనర్కు కాంగ్రెస్లో పెద్దపల్లి ఎంపీ టికెట్పై ఆశలు, కాంగ్రెస్ నీళ్లు హస్తంగూచికి బీఆర్ఎస్ నేత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, ఆయనకే మళ్లీ టికెట్ ఇస్తారనే ప్రచారం. గతంలో వివేక్, ఇప్పుడు ఆయన కొడుకు సీటు ఎత్తుకుపోయిన బోర్లకుంట వెంకటేష్ కొడుకు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వివేక్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. తెలంగాణ రాజకీయాలలో జంపాంక్గా పేరున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మరో తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే ఫ్యామిలీకి 2 టికెట్లు తెచ్చుకొని గెలిచినా ఇప్పుడు మరో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరి క్షణంలో ఆ ప్రయత్నాలకు చెక్కుపడినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీకి పార్టీ అధిష్టానం అందించడంతో పాటు తన కొడుకును చేయిని ఎవరు పట్టుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా ఓకే అని అప్లికేషన్ కొత్త వ్యక్తి ఎంట్రీతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారట. తనకిచ్చిన అభయహస్తం అమలయ్యేనా లేకపోతే చేయి ఇచ్చినట్లేనా అని ఆయన ఆలోచనలో పడ్డారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. గతంలో మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు, భంగపడ్డారు. ఇప్పుడు కొడుకు ఎంపీ టికెట్కు సంబంధించి భంగపడ్డారు. గతంలో ఎన్ని పార్టీలు మారిరో మీ అందరికీ తెలిసిన విషయం. మొత్తానికి మంత్రి పదవి కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిండో తెలుసు. ఫైనల్గా భంగపాటు అనేది అయితే వచ్చింది. ఇక ప్రజాప్రభుత్వంలో పోస్టులు మాయమంటూ కూడా చూడొచ్చు. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అక్రమాల పర్వం. కౌన్సిలింగ్కు వచ్చింది 427, భర్తీ అయినవి 577. 130 పోస్టులు అదనంగా భర్తీ అయినట్లు లెక్కలలో తేడాపై నోరు మెదపని అధికారులు గట్టిగా అడిగేసరికి ఖాళీలు చూపించడమే పూర్తి స్థాయిలో అంటూ కూడా సూచన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా 200 యూనిట్లకు 200 కొర్రీలు అంటూ కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఉచిత కరెంటుపై సర్కారు రోజుకో కొత్త మాట ఇస్తున్నాం అంటూనే కొత్త పథకాల కొత్త కథ. ప్రజాపాలన పేరుతో అప్లికేషన్ల స్వీకరణ, ఇండ్లకు వచ్చి నమోదు చేస్తామని కొత్త మాట. అద్దె ఇంట్లో ఉన్నలకు లేదంటూ కూడా ప్రచారం. అదేం లేదంటున్న TSSP DCL వివరణ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 200 ఉచిత విద్యుత్కు సంబంధించి చర్చ కొనసాగుతుంది కదా. అన్నింటికీ అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రభుత్వాలు, లేకపోతే తెలంగాణ ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చే ప్రభుత్వాలు, భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రాజ్యాంగంలో ఏ ఒక్క మేనిఫెస్టోకి సంబంధించి పూర్తిగా కూడా ఫుల్ఫిల్ చేయని ప్రభుత్వాలు ఇవన్నీ మనం చూస్తాం. సో మొత్తానికి 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి మళ్ళీ వైట్ రేషన్ కార్డు, అదే ఇంట్లో ఉంటే ఇయ్యం, ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇయ్యం, ఇట్లా రకరకాలుగా కొర్రీలు పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలే వస్తాయని గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తున్నది. తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాల్సింది ఒకటి, అన్నిటికీ కొర్రీలు పెట్టే పరిస్థితి